బెంగాల్ వీధుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ దృశ్యాలు చూస్తుంటే అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలోనా లేక అడవిలోనా అనే అనుమానం కలుగుతుంది. జై శ్రీరామ్ అనే పవిత్ర నామాన్ని పట్టుకుని ఈ పనికి మాలిన మూక ఈ అరాచకానికి ఒడిగట్టింది. మమతా బెనర్జీ లాంటి రూపంలో ఉన్న ఒక వ్యక్తిని తాడుతో కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కాళ్లతో తన్నడం ఏ రకమైన సంస్కృతి? వీరిని పార్టీ కార్యకర్తలు అనాలా లేక కరుడుగట్టిన హిందూ ఉగ్రవాదులు అనాలా? ఈ మాట కొంతమందికి బాధ అనిపించినా సరే నేను ఇదే మాట మాట్లాడతా. ఒక మహిళను ఇలా తాడుతో కట్టి ఊరేగించడం చూస్తుంటే ఇరాన్ సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మహిళలను బానిసలుగా కట్టి ఊరేగించిన భయంకర దృశ్యాలే గుర్తొస్తున్నాయి. మనైతే హిందుత్వాన్ని జపిస్తున్నాడు కాబట్టి మేము ఆ పేరుతో ఎన్ని అరాచకాలు చేసినా మమ్మల్ని ఎవడు ఏమీ పీకలేడు అనే ధైర్యమా మీకు? రాముని పేరు మీద మీరు చేస్తున్న ఈ కర్కశత్వం చూసి ఆ దేవుడైనా మెచ్చుకుంటాడా? ఒక ముఖ్యమంత్రిని, అది కూడా ఒక మహిళను ఇలాంటి నీచమైన రీతిలో అవమానించడం చూస్తుంటే రేపు సామాన్య మహిళల పరిస్థితి ఏంటనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది చూస్తున్న మీకేమనిపిస్తుంది? వీరిని భక్తులు అనాలా లేక భక్తి ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అనాలా? మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి.